అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి అత్యంత హీనాదిహీనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి యాదవులకి ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టాలని చెప్పేసి ఒక కుట్రకోణం ఈ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళ్తే, ఏదైతే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి స్వయంగా యాదవులకు ఇచ్చిన వరాన్ని కాళరాస్తూ ఈ కూటమి ప్రభుత్వం సన్నిధి గొల్లను గత నెల రోజుల నుంచి విధుల్లోనికి రానివ్వకుండా వాళ్ళని ఏదైతే ఆ పవిత్రమైన దేవాలయాన్ని తెరిచి తొలి దర్శనం చేసుకున్నటువంటి సన్నిధి గొల్లని గత 50 రోజులుగా రానివ్వకుండా ఇతర వర్గాల వాళ్ళు ఆ గుడిని తెరిచి ఏదైతే స్వామివారి ఇస్తున్న వరాన్ని కాళరాస్తూ చేస్తున్నటువంటి ఒక హీనమైన పని ఈరోజు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ పాలకవర్గం ఏదైతే బిఆర్ నాయుడు కావచ్చు, లేదా పాలకవర్గ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము శ్రీవారి పరువు ప్రతిష్టల్ని, ఆగమ శాస్త్రాలని అనుగుణంగా కైంకర్యాలన్నీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వీళ్ళు గత 50 రోజులుగా సన్నిధి గొల్ల కైంకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అత్యంత ప్రసిద్ధిగాంచిన అప్పలాయగుంట దేవస్థానంలో సన్నిధి గొల్లని తీసేయడం జరిగింది. మరి మేము ఒకటే అడుగుతున్నాం, అంటే శ్రీవారికి యాదవులకి ఉన్న బంధాన్ని తెగ్గొట్టడానికి మీరు ఎవరు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో యాదవుల మనోభావాలకి ప్రతీకగా చెప్పుకునే సన్నిధి గొల్ల అంశం మరియు గొల్ల మండపం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీదే దాడి చేస్తూ యాదవుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈరోజు సన్నిధి గొల్లని అప్పలాయగుంట గుడిలో నుంచి తీసేసినారు అనంటే యాదవుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సన్నిధి గొల్ల ఒక తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి గుడి, రాముల వారి గుడి, అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి, శ్రీనివాస మంగాపురం గుడి, ఈ గుళ్ళో ప్రతి ఒక్క ఆగమ శాస్త్రాల ప్రకారం గొల్ల కైంకర్యం జరుగుతూ వస్తుంది. ఇది తరతరాల నుంచి జరుగుతూ ఉంటే ఒక ఆనవాయితీ. ఈరోజు మీరు అప్పలాయగుంటలో సన్నిధి గొల్లని తీసేయడము అనంటే ఇది పూర్తిగా శ్రీవారికి అపచారం చేసినట్టే. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏదైతే వరం ఇచ్చాడో యాదవులకి, దాన్ని మీరు కాళరాస్తారా? ఆ హక్కు ఎవరిచ్చారు మీకు? స్వామివారి మాటని ధిక్కరించే హక్కు ఈ ప్రభుత్వానికి, ఈ పాలక వర్గానికి ఎవరిచ్చినారు? మేము ఒకటే చెప్తున్నాం, త్వరగా సన్నిధి గొల్ల ఏదైతే అప్పలాయగుంటలో తీసేశారో ఆయన్ని మళ్ళా నియమించుకోవాలి. ఆయన్ని మళ్ళా ఏదైతే వంశపారంపర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సన్నిధి గొల్లలకి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తూ తిరుమలలో సన్నిధి గొల్లకి ఏదైతే ఇస్తున్నారో తిరుపతిలో ఉన్నటువంటి అప్పలాయగుంటకు సంబంధించి కానీ, శ్రీనివాస మంగాపురంకు సంబంధించి కానీ, గోవిందరాజస్వామి గుడికి సంబంధించి కానీ, శ్రీరాముల వారి గుడికి సంబంధించింది కానీ, వీటిలన్నిటిలో కూడా ఆ జీవో ప్రకారమే జరగాలి. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు పూర్తిగా
ఉద్యమానికి చేపడతారని చెప్పేసి తెలియజేస్తూ యాదవులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీవారికి మనకి అంటే యాదవులకి ఉండే బంధాన్ని తెగ్గొట్టాలని చెప్పేసి ఒక కుట్ర కోణంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ పనికి మాలిన టిటిడి పాలక వర్గం దానికి కుట్ర చేస్తోంది. యాదవులందరూ మేల్కొని దీని మీద పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.